బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభ. ఈ సభకు మొత్తం వచ్చింది సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి కేటీఆర్ మొత్తానికి అయితే సభ నడిపించాడు. కేటీఆర్కి గత ఎందుకు పట్టిందంటే కేటీఆర్ 2-3 సందర్భాల్లో సభ ఎక్కడ పెట్టినా సరే కేటీఆర్ మాట్లాడుతూనే జనాలు వెళ్ళిపోతున్నారు. ఆడిపోతురా మీరంతా, ఏడిపోతురు మీరు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా వచ్చే పరిస్థితి లేదు కేటీఆర్కి. సో కేటీఆర్ చేసేది ఏం లేక సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి నిన్న సభ మాట్లాడిపించిండు. వాళ్ళే మాట్లాడతారు పాపం, వాళ్ళకి ఏం తెలియదు కదా, రీల్స్ చేసుకునే వాళ్ళు కదా వాళ్ళు. ఎంతసేపు రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, ప్రజాప్రభుత్వం మీద నిందలేయడం ఇది స్టార్ట్ చేశారు. కొన్ని కేటీఆర్ ఏమైనా జెన్యున్గా మాట్లాడతాడేమని ఎదురు చూసినా కేటీఆర్ కూడా ఏం లేదు, ఎవడో రాసిచ్చిన పేపర్ తీసుకొని కింద చూడాలి, మీద చదవాలి. మళ్ళీ ఏమైనా మాట్లాడతాడు అంటే రేవంత్ రెడ్డి నువ్వు వచ్చిన 2.5 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపిస్తే నేను ఇక్కడే రాజకీయం వదిలేస్తా అని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ ఒకటి కొట్టిండు. కేటీఆర్ నీకు ఒకటే సవాల్ చేస్తున్నా, తెలంగాణ సీఎం రేవంత్ అన్న వచ్చిన 2.5 ఏళ్లలో 70,000కి పైగా ఉద్యోగాలు ఇచ్చినని చెప్పేసి గూగులే చెప్తుంది. నీ దగ్గర ఫోన్ ఉంది కదా, నీ వెనకాల వచ్చిన చెంచగాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయి కదా, గూగుల్ని అడగండి చెప్తుంది. అర్థమైందా? నువ్వు ఎంతగా దిగజారిపోయినావో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి సభ పెట్టి మాట్లాడిపించినప్పుడు అర్థమైపోయింది నువ్వేందో నీ రాజకీయం ఏందో. నీ వెనకాల ఎవరున్నారు చెప్పు. కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారా? అక్కడికి మొత్తం వచ్చింది కూడా నిరుద్యోగులు కాదు, రాజకీయ నిరుద్యోగులు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులు తప్ప అక్కడ అసలు నిరుద్యోగులు ఉన్నారా? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండే ఒక ఉద్యోగం అని ఇచ్చిరా? మీరు ఇంటినే ఉద్యోగాలు తెచ్చుకోరు తప్ప సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి.